సాంకేతిక లోపం కారణంగా 8 నెలలు అంతరిక్షంలోనే ఉండి తిరిగి వస్తూ భగవంతుడి చేతులు పట్టుకొని గణపతి బొమ్మ చేతులు పట్టుకొని అంతరిక్షం నుంచి దిగినటువంటి ఆమె పూర్వీకులు కేరళ, ఆమె పూర్వీకులు గుజరాత్ ప్రాంతం. ఆమె పుట్టింది అమెరికా, కానీ ప్రపంచంలో అంతరిక్షంలో ఉండి ప్రపంచమంతా ఒకటి భావించిన సునీతా విలియమ్స్ యొక్క జన్మభూమి, కర్మభూమి నా భారతదేశం. మీరు మళ్ళీ చూస్తున్నారు ఈ ముగ్గురు ఎవరి కృష్ణ నీ గురించి చెప్పాను. ప్రణయ్ కృష్ణ ప్రణయ్ నీ గురించి చెప్తున్నా. మీరు అదే చూస్తున్నారు. దృష్టి పెట్టండి అందరు. మహర్ది మహాదేవి మహాదేవి ఆమె పెట్టాల్సింది. ఎందుకంటే వేదిక మీద కూర్చుంది కాబట్టి తప్పకుండా ఆమె ఎవరితో మాట్లాడలేదు. పక్కన వాళ్ళ దోస్తు లేదు. శార్వా గత రెండు రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక ధనము సంపాదించి అన్ని రకాల అభివృద్ధిని సాధించి విశాలమైన రోడ్లు, అలాగే అంతస్తులు బిల్డింగ్లు కట్టినటువంటి దుబాయ్ గత 2 రోజులుగా బాంబులతో దద్దరిల్లుతుంది. రోడ్లు ధ్వంసమైపోతున్నాయి, బిల్డింగ్లు కూలిపోతున్నాయి. నేను కేవలం దుబాయ్ గురించి మాట్లాడడం లేదు. ప్రపంచంలో ఒక సుపీరియర్ టెక్నాలజీ కలిగినటువంటి దేశము అమెరికా గత 15 రోజులుగా తనకు నచ్చిన రీతిలో బాంబులు వేస్తూ బెదిరిస్తూ ప్రపంచంలో దేశాన్ని అదిలిస్తున్నటువంటి దృశ్యాలు ప్రపంచంలో కనిపిస్తున్నాయి. ఈ రోజున ప్రపంచంలో రష్యా ఒక సంవత్సరం నుంచి ఉక్రెయిన్ అనేటువంటి దేశం మీద బాంబులు విడుస్తూ ఆ యొక్క దేశాన్ని ధ్వంసం చేస్తున్నది. చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్, చిన్న దేశం, కానీ పాకిస్తాన్ యొక్క ఇస్లాం మీద బాంబులు వేస్తూ ఇస్లామాబాద్ లో భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఇలా ప్రపంచమంతా సంపాదించిన ధనము, సంపాదించిన కీర్తి, సంపాదించిన బిల్డింగులు, సంపాదించిన ఆస్తులు ధ్వంసమైపోతున్న వేళ ప్రపంచమంతా శాంతితో జీవిస్తున్న ఏకైక దేశం అది భారతదేశం. ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, ఎన్ని వృక్షాలు ఉన్నాయో అంతకంటే వైవిధ్యము కలిగినటువంటి ప్రజలు కలిగిన దేశం. 10,000 భాషలు, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు, కులానికి ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాలు కలిగి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఖురాన్ లేనప్పుడు, బైబిల్ లేనప్పుడు, ప్రపంచం అమెరికా లేనప్పుడు, ఇజ్రాయిల్ లేనప్పుడు, ప్రపంచంలో 5,000 సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి ఏకైక దేశం అది భారతదేశం. ప్రపంచంలో ప్రపంచంలో పుస్తకం ఉంది, దాని పేరు బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సదస్సు గ్రంథం. ఆ పుస్తకంలో రాసింది ఏమని? ప్రపంచంలో మొదటి పుస్తకం. అప్పటికి పుస్తకాలు లేవు ప్రపంచంలో. ఆ పుస్తకం పేరు ఋగ్వేదం. పుట్టిన దేశం భారతదేశం. ప్రపంచంలో అది హిందువుల గురించో, ముస్లింల గురించో, క్రైస్తవుల గురించో, మతాల గురించి మాట్లాడలే. ప్రపంచంలో ఉండే 750 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా జీవించాలి, జీవించేటువంటి విధానంలో ఎంతమంది యొక్క బ్రతుకులో వెలుగులు తీసుకురావాలి, కానీ ప్రపంచం సుఖంతో బ్రతకాలి. సంఘర్షత్వం, సమదత్వం, సంభవ మనాంశిదానత
చిన్నగా సిగ్గుపడాలా గర్వపడాలా? చెప్పండి. భారత్ మాతాకి ఇందాక చెప్పారు జై శ్రీరాముని. మీకు తెలిసిన తెలంగాణలో ఒకే ఒక పాఠశాల. ఏమని సంబోధిస్తారు? జై శ్రీరాముని సంబోధించి ఏకైక వేలాది లక్షలాది విద్యా సంస్థల్లో ఇది ఒకటే, జై శ్రీరామ్. సరే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ నినాదం కాదు, జై శ్రీరామ్ నినాదం కాదు. సీతమ్మను ఎత్తుకుపోతే రావణుడు వధిస్తే రావణుడి పక్కన భార్య మండోదరి పంచ మహాపతివ్రత అంటే 5 పతివ్రతతో అందగట్టే. రావణుడు నడుస్తుంటే పక్కన మండోదరి నడుస్తుంటే పక్కన ఆడవాళ్ళను చూసే వంకర చూపు కలిగిన వాడు రావణాసురుడు. ఏమండి, నేను అందగట్టుడు పక్కనుంటే పక్కన చూస్తానండి అన్నప్పటికీ పక్క వాళ్ళను చూసే దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తి రావణాసురుడు. సీతను ఎత్తుకుపోతే రాముడు వధిస్తే ఆ రాముడు ఎవరో చూద్దామని వచ్చింది మండోదరి. అప్పటివరకు రాముడిని చూడలే మండోదరి. ఆ రాముడిని చూద్దామని వచ్చినప్పుడు రాముడు యుద్ధ శిబిరంలో ఇలా కూర్చొని మాట్లాడుతున్న వేళ అప్పుడప్పుడే సూర్యుడు పడమటిని అస్తమిస్తుండే. ఆ అస్తమిస్తున్న పడమటి వైపు నుంచి నడుచుకుంటూ వస్తుంది మండోదరి. మండోదరిని రాముడు చూడలే. నేను చూశాను ఈ పాప మాట్లాడుతుంటే, నేను చూశాను ఆ పాప మాట్లాడుతుంటే. కానీ మండోదరి రాముడు చూడలే. కానీ మండోదరి నడుస్తుంటే రాముడు మండోదరి నీడని చూశాను. నీడని చూసి లేచి మండోదరి వైపు చూసి నమస్కరించాడు. మండోదరికి అప్పటి నమస్కారం చేయలేదు, రావణుడి భార్య కాబట్టి నమస్కారం చేయలేదు. ప్రపంచంలో ఉండే ప్రకృతిలో ఉండే పంచభూతాన్ని చేతబట్టుకుని అంతరిక్షంలో అన్నింటినీ ఆధిపత్యం చెలాయించేటువంటి శక్తివంతుడైన రావణుడు కాబట్టి మండోదరిని గౌరవించలే. మరి ఎందుకు నమస్కరించాడు రాముడు? కనిపిస్తున్న నీడలో ఆడది కనిపించినప్పటికీ ఆ ఆడది కదా అని లేచి గౌరవించిన రాముడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. మీకు అర్థమవుతుందా? మండోదరి ఏమనుకుంది? రావణుడు ఎందుకు ఓడిపోయాడు? శక్తివంతుడు కాబట్టి కాదు, ధనవంతుడు కాబట్టి కాదు, బంగారం అంతా ఆక్రమించాడు కాబట్టి కాదు, సౌశీల్యం క్యారెక్టర్ లేదు కాబట్టి ఓడిపోయాడు. రాముడు సౌశీల్యంతో గెలిచాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడు పుట్టింది అయోధ్యలో, ఉత్తర భారతంలో. అక్కడే కౌశల్య కడుపులో ఆ ఇంట్లో ఉండలే. నడుస్తూ దక్షిణానికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్ని పురాణాలు కలిశాడు, ఎన్ని వర్గాలను కలిశాడు, ఎన్ని సంప్రదాయాల వారిని పలకరించాడు. శబరి కనిపిస్తే ఆ శబరి ఇచ్చిన రేగు పనులు తింటూ శబరిని అడిగాడా నీ క్యాస్ట్ ఏంటని? అదే కదా రాముడు క్యాస్ట్ అడగలే. సీతని లక్ష్మణుని రాముడిని నది దాటిస్తే గుహుని ఆలింగనం చేస్తున్నాడు. గుహుని అడిగాడా క్యాస్ట్? అడగండి. పుట్టింది ఉత్తర భారతం, కానీ దక్షిణానికి నడుస్తూ దేశమంతా ఒకటే అని భావించే జాతీయ సమైక్యతను సూచించే జాతీయ నాయకుడు పుట్టిన రాముడు పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో. ఇప్పుడు చెప్పండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్ నినాదం కాదది, నా భారతీయ ఆత్మ. ప్రపంచమంతా నా రాముడిని చూసి, ప్రపంచమంతా నా కృష్ణుడిని చూసి, ప్రపంచమంతా వేదాన్ని చూసి, ప్రపంచమంతా వేదాల్లో ప్రాణుతున్న ప్రవహిస్తున్న ఉపనిషత్తుల్ని చూసి, ఈ దేశంలో పుట్టిన మహనీయులను చూసి ప్రపంచం నన్ను ప్రేమిస్తుంది. మీ అందరికీ తెలిసిన మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 15th ఆగస్టులో వచ్చింది. మీకు తెలుసా 1947 15th ఆగస్టు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నా కన్నాలు, నా బిల్లులు, డబ్బులు లేవు. అప్పటికి
ఉన్నటువంటి ఆంగ్లేయులు 14 లక్షల కోట్ల పౌరులు దేశం నుంచి దోచుకుపోయారు. ఇప్పటికీ నా కోహినూరు వజ్రం లండన్లో ఉంది, మ్యూజియంలో. బట్టలు దొరుకుకోవడానికి ఇంగ్లాండ్లో మాంచెస్టర్ నిలులో తయారైతే ఆ బట్టలు దిగుమతి చేసి దొరుకుకున్నాం దేశంలో. తిండి లేదు, పని పండట్లేదు, గోధుమలు పండట్లేదు. 480 ఎందరు పేరుతో అమెరికాలో గోధుమలు పండిస్తే వాళ్ళు పడేస్తే విడిచిపెట్టుకున్నాం దేశంలో. టెక్నాలజీ లేదు. ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, చైనా, రష్యాలో ఏమంటే టెక్నాలజీ పేరుతో ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతుంటే, కాంపిటీషన్ తో ముందుకెళ్తుంటే నా దేశం ర్యాంక్ 168 ఆ రోజున. దేశంలో ఆంగ్లేయులు వెళ్ళే నాటికి నా దేశంలో 10 కోట్ల మంది భారతీయులు తిండి లేక కరువు కాటకాలతో చచ్చిపోయారు దేశంలో. 1947లో ఎన్నో కోట్ల మీద 3 రంగుల జెండా ఎగురుతుంటే నా హైదరాబాద్లో, నా నిజామాబాద్లో, నా కామారెడ్డిలో 3 రంగుల జెండా ఎగరట్లేదు. మా ఆడవాళ్ళని పిలిచి, మా ఆడవాళ్ళ రోడ్డు మీదకి పిలిచి బట్టలు విడిపింపచేసి ప్రజాకారులు నా యొక్క ఆడవాళ్ళ చేత బతుకమ్మ ఆడించారు ఈ ప్రాంతాల్లో. 47 నుంచి 48 వరకు 7 సంవత్సరాల కాలఘట్టంలో 40,000 మందిని చంపేశారు ఈ ప్రాంతంలో. దేశం ప్రపంచంలో ఇటువంటి భీకరమైన బానిసత్వం ఎప్పుడు ఎవరు ఏ దేశం అనుభవించలేదు. అది దేశం అనుభవించింది. దేశం 47 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఊరికే రాలే ఈ దేశానికి స్వాతంత్రం. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 47 to 61 దేశం దారిద్ర్యంతో బాధపడుతుంది. దేశం పక్కనే ఉండే లండన్, ఇంగ్లాండ్ లో ప్రధానమంత్రి వాడి పేరు చర్చిల్ ఏమన్నాడు తెలుసా? ఓ మీరు బాగులేశారు కదా, ఊరికంగా లేరు కదా, మరి మీరు యుద్ధం చేశారు కదా, కిడ్నీ అన్నారు కదా, మీరు చూడండి 9 రోజుల్లో మీ దేశం ఇంకా దారిద్ర్యమైపోయి మళ్ళీ బానిసత్వాన్ని పొందుతుందని ఎగతాళి చేశాడు, ఎక్కిరించాడు ఇంగ్లాండ్ ప్రధాని. ఈ రోజున 2026 ఈ రోజున నా ఖజానా తలుపు తెరిచి చూస్తే, నా బీరువా తలుపు తెరిచి చూస్తే 3,50,000 కోట్ల రూపాయల జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో నా దేశంలో ఉండే 10 కోట్ల మంది రైతులు పొలాలు దున్నితే పండినటువంటి పంటతో ఎక్కడ విపత్తు వచ్చినా, ఎక్కడ తుఫాను వచ్చినా, ఎక్కడ అన్నము రామచంద్రాన్ని పిలిచిన అన్నము పెట్టే ధాన్యాగారాన్ని ప్రపంచానికి ఇచ్చిన దేశం భారతదేశం. నా దేశంలో ఉండేటువంటి చేనేత కార్మికులు ప్రతి
2026. ఇప్పుడు చెప్పండి, దేశం ముందుకు పోతుందా, వెనక్కి వెళ్తుందా? ఏమంటే ఈ దేశం